సో గైస్ మేము టెంపుల్కి వచ్చినాం ప్రజెంట్ బీరప్ప గుడికి. బికాస్ రేపు కళ్యాణం రేపు ఉందన్నమాట. మళ్ళీ రేపు రష్ ఎక్కువ ఉంటుంది. సో ప్రశాంతంగా ఈరోజు దర్శనం చేసుకోమని చెప్పి మా మమ్మీ వాళ్ళు సజెస్ట్ చేసారనమాట. సో అందుకే ఇక్కడ వచ్చినాము. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ దర్శనం చేసుకున్నాం. గైస్ ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాము. బాబా ఏం కొట్టిండు అసలు తాత, సూపర్గా వచ్చిన తాత. నీళ్ళు తాగమంటున్నా. వావ్ అమేజింగ్ అసలు. గైస్ ఇక్కడ నాగవల్లి అయినట్టుంది. అండ్ ఈయననే బీరప్ప స్వామి, ఇంకా కామరతి. ఈమె వచ్చేసి అక్క మహంకాళి, ఈమె బుగ్గ పోచమ్మ. సో గైస్ రేపు కళ్యాణం రేపు ఉంది కదా. రేపు మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ చేసారు అనమాట. ఇంకో ఇట్లా ఇవన్నీ స్టేజ్ చేసారు, అక్కడ దిక్కు స్టేజ్ చేసి అన్నీ పెట్టారు అనమాట. రేపు మాత్రం ఇట్లుంటుంది. రేపు మొత్తం రచ్చ అంబోలా ఉంటుంది ఇక్కడ. అందుకే ఇప్పుడు దర్శనం చేసుకున్నాం మేము. వీలైతే రేపు కూడా చేసుకోవచ్చు, బట్ చెప్పలేము కదా, ఎక్కువ రష్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇప్పుడు చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక ఊర్లో అన్ని బోనాలు అన్నీ ఒక దగ్గరకు అవుతున్నాయి. అంటే అందరూ కలిసి ఒకటేసారి తీస్తారనమాట. ఇప్పుడు వెళ్దాం వాడికి. ఆడేస్తూనే లేరు వాళ్ళని.
గైస్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ దూరం వచ్చారు అనమాట, ఇంకా హాఫ్ వెళ్ళాలి. వీళ్ళు చాలా మెల్లిగా వస్తున్నారు, లిటరలీ చాలా మెల్లిగా వస్తారు. ఇంకెంత టైం పడుతుందో తెలియదు. ఇంకా నేనైతే గుడి దాకా వెళ్దాం అనుకుంటున్నా, బికాస్ బ్లాగ్ కంప్లీట్ కావాలి కదా, అందుకని. ఆల్రెడీ గైస్ ఈయన నా బాబాయ్ అవుతాడు, చిన్న బాబాయ్. సో వాటర్ తాగడానికి వచ్చినాం మేము. అక్కడ ఇంకా మెల్లిగా వస్తారు వాళ్ళు. సో ఒక దగ్గర ఆగి వాటర్, ఇక్కడ ఒక షాప్ ఉండే, అక్కడ వచ్చి వాటర్ తీసుకున్నాం అనమాట. చాలా దాహం వేస్తుంది పాపం. నాకేమనిపిస్తుంది తెలుసా, ఆ ముంగల డాన్స్ ఆడుకుంటా పూతరాలు బాగానే ఉన్నారు, కానీ వెనకాల వాళ్ళు మోసుకుంటే ఎంతసేపు ఉంటారు. అదే పాపం ఎంత వాళ్ళకి పెయిన్ అవుతుందో ఏమో కదా. అంటే ఒకరికి ఇస్తారు, ఒకరికి ఇస్తారు, ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు బోనాలు. చాలా హారిబుల్ అసలు. సో గైస్ బోనాలు ఎక్కిచ్చేసారు అనమాట దేవునికి. ఇక అందరూ రిటర్న్ అవుతున్నారు. ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. రేపటి వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి. దేవుని లగ్గం ఉంటుంది అండ్ అలాగే బలి ఉంటుంది, సూపర్ ఉంటుంది అది. సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.